తిరుమలను కాపాడండి. మహిళలపై దాడులు చేయించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుని తొలగించండి. తిరుమల పవిత్రతను కాపాడుకోవాలంటే తక్షణమే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తొలగించాలని వైసీపీ డిమాండ్ చేసింది. అనకాపల్లిలో వైఎస్ఆర్సీపీ నిరసన. నిన్న తిరుపతిలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు వ్యతిరేకంగా మహిళలు చేపట్టిన నిరసన కార్యక్రమంలో వారిపై దాడి చేసి తప్పుడు కేసులు నమోదు చేయడాన్ని వ్యతిరేకిస్తూ అనకాపల్లిలో నిరసన చేపట్టిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు. అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బుడ్డేడ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో వైసీపీ కార్యాలయం నుండి నెహ్రూ చౌక్ జంక్షన్ వరకు ర్యాలీ. అనంతరం నెహ్రూ చౌక్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రం అందించిన వైఎస్ఆర్సీపీ నాయకులు. ఈ కార్యక్రమంలో భూడి ముత్యాల నాయుడు, కరణం ధర్మశ్రీ, బీసెట్టి సత్యవతి, ఏర్ల అనురాధ, ఇతర వైసీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏదైతే బీఆర్ నాయుడు టీటీడీగా చైర్మన్ గా ఉంటూ అనేక తప్పుడు కార్యకలాపాలు జరిపేటువంటి విషయం సమాజం దృష్టికి, ప్రజల దృష్టికి వచ్చిన తర్వాత తక్షణమే ప్రభుత్వం స్పందించి బీఆర్ నాయుడిని ఇప్పటికే టీటీడీ చైర్మన్ గా తప్పించే కార్యక్రమం ప్రభుత్వం చేయాలి. కానీ బీఆర్ నాయుడు మీద ఎటువంటి చర్యలు చేపట్టకపోగా మరింత సపోర్ట్ చేస్తూ ప్రభుత్వం ఆయనకి ఇస్తున్నటువంటి భరోసా. నిన్న బీఆర్ నాయుడు తిరుపతి వచ్చాడని సంగతి తెలిసిన తర్వాత స్వచ్ఛతంగా మహిళలు వెళ్ళి బీఆర్ నాయుడిని వెంటనే టీటీడీ ఎంతో పవిత్రంగా భావిస్తున్నటువంటి టీటీడీ చైర్మన్ గా అర్హుడు కానిటువంటి వ్యక్తిని టీటీడీ చైర్మన్ గా పెట్టారు. ఇప్పటికే అనేకమైనటువంటి అసాంఘిక కార్యకలాపాల మీద తనపై అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి టీటీడీ చైర్మన్ గా తొలగించవలసింది పోయి ఈరోజు మీ అందరం కూడా ఒక నిరసన తెలియజేయాలని, అది సామరస్యంగా శాంతియుతంగా బీఆర్ నాయుడిని బాధ్యతలను తప్పించేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేపట్టాలని చెప్పి నిన్న మహిళలు వెళ్ళి నిరసన తెలియజేస్తే ఆ మహిళల మీద దౌర్జన్యం జరిపి మరి వాళ్ళ మీద చేసుకున్న పరిస్థితులు కూడా చూసాం. దానికి నిరసనగా ఈరోజు రాష్ట్రంలో ప్రతి జిల్లాలో జరుగుతున్నటువంటి హెడ్ క్వార్టర్స్ లో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనకాపల్లి జిల్లాలో నడిపట్టున్నటువంటి నెహ్రూ చౌక్ వచ్చినటువంటి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు, మహిళలు అందరూ కూడా, నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున జిల్లా పార్టీ అధ్యక్షుల నాయకత్వంలో ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు బుద్ధి తెచ్చుకొని ఏదైతే నిన్న మహిళల మీద జరిగినటువంటి దౌర్జన్యాన్ని ఖండించవలసినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అంతేకాకుండా వారి మీద తప్పుడు కేసులు బనాయించేటువంటి కార్యక్రమాన్ని, మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలను కూడా రద్దు చేయాలని చెప్పి ఎప్పుడు కూడా మహిళల్ని గౌరవించాలి తప్ప మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించడం అనేటువంటిది నీతిమైనటువంటి చర్యగా భావిస్తూ నిన్న జరిగినటువంటి తిరుపతిలో జరిగినటువంటి సంఘటనని తీవ్రంగా ఖండించేదానికి ఈరోజు అంబేద్కర్ గారికి పూలమాల వేసి రాజ్యాంగబద్ధంగా ఈ స్వతంత్రాన్ని కలగజేసినటువంటి అంబేద్కర్ గారికి నిన్న జరిగినటువంటి సంఘటనని లేఖపూర్వకంలో ఆయన ముందు కూడా పెట్టి వాళ్ళకి మంచి వృత్తి ప్రసాదించాలని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని టీటీడీ చైర్మన్ బాధ్యతల నుంచి బీఆర్ నాయుడిని తక్షణమే తొలగించి చర్యలు కూడా చేపట్టాలని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. నాయుడు గారు నియోజకవర్గాల యొక్క ఇన్ఛార్జీలందరూ కూడా హాజరై వాళ్ళ పెద్ద ఎత్తున నెహ్రూ చౌక్ దగ్గర మరి మహిళల పట్ల ఈ సమాజంలో కొత్తగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అకృత్యాలు గతంలో ఎప్పుడూ చూడలేదు. చాలా నానాటికి కూడా హింస పెరిగిపోవడం, చిన్నారులపై అకృత్యాలు అనేక రకాలుగా మనం జరుగుతున్న చూస్తా ఉన్నాము. మరి ఈ మధ్య కాలంలో మరి ఒక ముఖ్యమైన టీటీడీకి చైర్మన్ గా ఉన్నటువంటి టీవీ5 అధినేత మరి బీఆర్ నాయుడు గారు ఏ రకంగా అయితే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు నిరసనగా మరి తిరుపతిలో నిన్న మహిళలంతా కూడా తమ నిరసన వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగం మనకి కల్పించిన హక్కు. మనకి ఏదైనా విషయం మీద మనకి నచ్చని విషయాల్లో కానీ సమాజం పట్ల ప్రతిస్పందిస్తూ ఉంటారు. ఆ హక్కుని కాలరాసే విధంగా మరి వారిని అమానుషంగా అరెస్ట్ చేయడం అనేది మరి ఎప్పటికీ కూడా తగదు. ఇది మహిళల పట్ల మరి ఈ ప్రభుత్వంకి చిత్తశుద్ధి ఉందా అని చెప్పి మేము అందరం కూడా ప్రశ్నిస్తా ఉన్నాము. సాక్షాత్తు ఒక
ఈ అనకాపల్లి జిల్లాకు చెందిన మరి అనిత గారు ప్రాతినిధ్యం వహిస్తున్న హోంశాఖ మహిళల పట్ల ఈ రకంగా పోలీసుల యొక్క వైఖరిని నిరసిస్తూ మరి మహిళలు ఒక పోరాటం చేస్తే తిరుపతిలో వారిని అరెస్టు చేయడం, వారి మీద కేసులు పెట్టడం అనేది మరి వైఎస్ఆర్ సిపి పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు నేతృత్వంలో మేమందరం కూడా ఇక్కడ అనకాపల్లి జిల్లాలో పెద్ద ఎత్తున అందరూ నాయకులు, మహిళలు అందరూ కూడా తరలి వచ్చి మా యొక్క మహిళలు ఎవరినైతే అరెస్ట్ చేశారో వారికి సంఘీభావం తెలియజేస్తూ మరి రాజ్యాంగాన్ని కాపాడాలి, మహిళల హక్కుల్ని కాపాడాలి, మా యొక్క వాయిస్ ని ఎక్కడైనా సరే వేదికల మీద వినిపించే స్వాతంత్రం మాకు కావాలి. మొన్ననే మహిళా దినోత్సవం చేసుకుని ఇంకా 10 రోజులు కూడా కాలేదు. ఇవాళ మహిళలకు ఉన్న హక్కులేంటి? మహిళలు ఏదైనా మరి ఒక విషయం మీద పోరాడితే వారిని ఈ రకంగా అరెస్టులు చేస్తారా అని మీరు అనకాపల్లి జిల్లా తరపున మరి మా మహిళా అధ్యక్షురాలు అనురాధ గారు కానీ, పెద్ద ఎత్తున మహిళా నాయకత్వం కానీ, మా యొక్క సోదరులందరూ కూడా ఈ రోజు వచ్చి ఇక్కడ మా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నాం. ఆయన అరెస్ట్ చేయాలి. మా డిమాండ్స్ ఏంటంటే మరి ఇంపార్టెంట్ టీటీడీ పదవి చైర్మన్ నుంచి ఆయన తప్పించాలి, అరెస్ట్ చేయాలి, తక్షణమే ఆయన మీద చర్య తీసుకోవాలని చెప్పి మీరు మహిళలందరి తరపున అనకాపల్లి జిల్లా తరపున కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జరిగిన సంఘటన సభ్య సమాజం తలదించుకునే సంఘటన. ప్రజాస్వామ్యవాదులుగా స్వతంత్రం మనకిచ్చినటువంటి హక్కు, నిరసన తెలియజేసే హక్కు. ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఆ తప్పు చేసిన వ్యక్తిని విధుల నుంచి తప్పించిన బాధ్యత ప్రభుత్వానికి. ఆ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం, ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఆలయానికి చైర్మన్గా ఉండి అసాంఘికమైన కార్యక్రమాలు చేస్తూ పట్టుబడినటువంటి వ్యక్తిని ఇంకా చైర్మన్గా కొనసాగించడానికి వీలు లేదని చెప్పి మహిళా సోదరీమణులు స్వచ్ఛందంగా నిరసన తెలియజేస్తే, ఆ నిరసన తెలియజేసిన మహిళా సోదరీమణుల మీద మరి రకరకాల తప్పుడు కేసులు పెట్టి, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి వాళ్ళని రాత్రికి రాత్రే రిమాండ్ పంపించడం జరిగింది. దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా, జిల్లా హెడ్ క్వార్టర్స్లో మరి నిరసన కార్యక్రమం. ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నడవట్లేదు, దయచేసి స్వామి అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయమని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలియజేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కోరుతున్నారు, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా ఏకైక దేవుడు వెంకటేశ్వర స్వామి. అటువంటి స్వామివారి ఆలయ చైర్మన్గా ఉంటూ అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి మరి ఏదైతే టీవీ5 నాయుడు గారు ఉన్నారో ఆయన్ని తక్షణమే విధుల నుంచి తొలగించాలని, బిఆర్ నాయుడు గారిని మరి చైర్మన్ పదవి నుంచి తొలగించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఓకే.